హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. పీఎం కిసాన్ స్కీమ్ 19వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఏ తేదీన ఏ నెలలో మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి క్లియర్ అండ్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి 6,000 చొప్పున అందిస్తుంది. అది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. దీనికోసమే రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాల్లో బదిలీ చేస్తున్నారు. ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకంలో 18 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చివరి విడత అంటే 18వ విడత అక్టోబర్లో విడుదలైంది. దీని ప్రకారం తదుపరి 19వ విడత గడువు ఫిబ్రవరిలో ఉండనుంది. అందువల్ల ఫిబ్రవరి నెలలో 19వ తేదీని విడుదల కావచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరం 16వ విడత ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైంది కాబట్టి 19వ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం అయితే వెల్లడి కానప్పటికీ 19వ విడత 4 నెలల వ్యవధిలో ఫిబ్రవరిలో పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని, ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ యొక్క పథకానికి ప్రయోజనం పొందవచ్చు. ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించబడదు. ఇది కాకుండా ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ యోజన తదుపరి విడతనైతే పొందలేరు. కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే మీ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి. అలానే ఎవరికైతే రైతులకు పీఎం కిసాన్ 18వ విడత జమ కాలేదో అలాంటి వారికి ఈ యొక్క 19వ విడతలో కలిపి 18వ విడతకు సంబంధించిన 2,000, 19వ విడతకు సంబంధించిన 2,000, టోటల్గా 4,000 రూపాయలు అయితే ఫిబ్రవరి 19వ తేదీని అయితే జమ చేస్తారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.